హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రివ్య థాట్స్. మనసు పాతదాని నుండి విముక్తి పొందినప్పుడు మాత్రమే అది ప్రతిదీ కొత్తగా కలుస్తుంది మరియు దానిలో ఆనందం ఉంటుంది. మీరు వస్తువులతో మీ అనుబంధాన్ని విడిచిపెట్టిన క్షణం మీరు మీ కలలను సాధించటానికి స్వేచ్ఛ పొందుతారు. ఒంటరిగా ఉండటం చాలా అందంగా ఉంది. ఒంటరిగా ఉండటం అంటే ఒంటరిగా ఉండటం కాదు. దీని అర్థం మనస్సు సమాజంచే ప్రభావితం చేయబడదు మరియు కలుషితం కాదు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న సమాజానికి చక్కగా సర్దుబాటు చేయటం ఆరోగ్యానికి కొలమానం కాదు. ఒక కలువ లేదా గులాబీ ఎప్పుడూ నటించదు మరియు దాని అందం ఏమిటంటే అది అదే. ఇక్కడ నా రహస్యం ఉంది. ఏమి జరిగినా నేను పట్టించుకోను. ప్రజలలో ఆశ ఉంది, సమాజంలో కాదు, వ్యవస్థలపై కాదు, మీలో మరియు నాలో. అంతర్దృష్టి అనేది ఆత్మ యొక్క గుసగుస. తెలియని వారికి ఎప్పుడూ భయపడడు, తెలిసింది ముగిసిపోతుందని భయపడతాడు. ఏమి ఉండాలో వెంబడించవద్దు, కానీ ఏమిటో అర్థం చేసుకోండి. మనం నిజంగా సమస్యను అర్థం చేసుకోగలిగితే సమాధానం దాని నుండి వస్తుంది. ఎందుకంటే సమాధానం సమస్య నుండి వేరు కాదు. మీరు దానిని మార్చడానికి ప్రయత్నించకుండా మీరు ఏమిటో అర్థం చేసుకోవటం ప్రారంభిస్తే మీరు ఏమి చేస్తున్నారో అది పరివర్తన చెందుతుంది. ఏమి ఉండాలో కాదు, ఉన్నదాన్ని అంగీకరించినప్పుడే మనుషుల మధ్య సంబంధం ఏర్పడుతుంది. మీరు ప్రేమించనందున మీరు ప్రేమించబడాలని కోరుకుంటారు, కానీ మీరు ప్రేమించిన క్షణం అది పూర్తయింది. ఎవరైనా మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా అని మీరు విచారించరు. నన్ను నేను అర్థం చేసుకున్నప్పుడు నేను నిన్ను అర్థం చేసుకుంటాను మరియు ఆ అవగాహన నుండి ప్రేమ వస్తుంది. ఇది ప్రేమ పుష్పించే ధ్యానం. నేను తెలుసుకున్నానని నేను తెలుసుకున్న క్షణం నాకు తెలీదు. అవగాహన అంటే పరిశీలకుడు కాదు. జ్ఞానోదయం ఒక ప్రమాదం, కానీ కొన్ని కార్యకలాపాలు మిమ్మల్ని ప్రమాదాలకు గురిచేస్తాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.